హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు VREdits ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను లాస్ట్ వీక్ ఈ వీడియో చేశాను కదా. సో మీకు స్క్రీన్ పైన థంబ్నెయిల్ కనపడుతుంది. సో ఆ వీడియోలో మన లైట్ రూమ్లో అడ్జస్ట్మెంట్స్ చేసి ఉంటాం కదా, సేమ్ అవే అడ్జస్ట్మెంట్స్ మనము ఒక వీడియోలో ఎలా పెట్టాలి అని ఆ వీడియోలో అయితే చెప్పాను. అది ఎలా అంటే ఒక డిఎన్జీ ఫైల్ ఉంటుంది. ఆ డిఎన్జీ ఫైల్ని ఒక లట్ లాగా క్రియేట్ చేసుకొని ఆ లట్ని మనము వీడియోలో అయితే పెడతాము. సో అదే అనమాట ఆ వీడియోలో చెప్పింది. అయినా చాలామందికి ఈ ప్రాబ్లం అయితే ఉంది, అన్సపోర్టెడ్ ఫైల్ అని వస్తుందన్నమాట. సో ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే అన్సపోర్టెడ్ ఫైల్ అని. సో దాన్ని మీరు ఎలా రెక్టిఫై చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మీరు ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదనమాట. నేను ఈ వీడియోలో జస్ట్ ఆ అన్సపోర్టెడ్ ఫైల్ ఉంది కదా, సో దాన్ని ఎలా రెక్టిఫై చేయాలని దాని గురించి అయితే ఈ వీడియో అయితే చెప్తాను. సో ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాంటి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఫర్దర్ ado, let's get started. మీరు వీడియోని స్క్రీన్ షాట్ తీసుకొని లైట్ రూమ్లో అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసి దాన్ని ఒక పిఎన్జీలా కన్వర్ట్ చేసి ఆ పిఎన్జీని లట్లాగా క్రియేట్ చేసి, అంటే అది .cub ఫైల్లో అయితే సేవ్ అవుతుంది. మళ్ళీ ఆ వీడియోలో చెప్పిన ప్రాసెస్ ఇది ఈ వీడియోలో ఏం చెప్పట్లేదు. సో జస్ట్ నార్మల్గా అన్సపోర్టెడ్ ఫైల్ వస్తుంది కదా, సో దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే దాని గురించి అయితే చెప్తాను. సో ఫస్ట్ మనం VN ఎడిటింగ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఈ న్యూ ప్రాజెక్ట్ అనేది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీ మొబైల్లో ఉన్న వీడియోస్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద యారో బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా వీడియోని సెలెక్ట్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫిల్టర్ అని ఒక ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్. సో దీనిపైన క్లిక్ చేసి మనకు కస్టమ్ కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేస్తారు మామూలుగా ఆ వీడియోలో చెప్పినట్టు. సో నార్మల్గా ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ మేనేజర్ ఉంటుంది, సేమ్ అలానే ఇప్పుడు నేను కూడా చేస్తున్నా. సో నేను డౌన్లోడ్ సెక్షన్, సో ఇక్కడికి వెళ్ళి నేను క్యూబ్ ఫైల్ అని సెర్చ్ చేసిన. క్యూబ్ ఫైల్ సెర్చ్ చేసి నేను ఇవన్నీ క్రియేట్ చేసిన అనమాట May 15th. సో నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకుంటే చూడండి అన్సపోర్టెడ్ ఫైల్స్ వస్తుంది. సో మళ్ళీ అయితే సెలెక్ట్ చేసుకుంటా అదే. సో ఈసారి వేరేది అయితే సెలెక్ట్ చేసుకుంటా. సో అన్సపోర్టెడ్ ఫైల్ ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్న అన్సపోర్టెడ్ ఫైల్స్. సో ఇప్పుడు మీకు దీనికి సొల్యూషన్ ఏంటంటే జస్ట్ మీరు ఇక్కడ ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ మేనేజర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు 3 డాట్స్ వస్తాయి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో. సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ మొబైల్ డివైస్ నేమ్ అనేది పడుతుందన్నమాట. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. అంటే మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా, సో డౌన్లోడ్స్లోకి అయితే వెళ్ళండి. సో డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడైతే కొద్దిగా టైం తీసుకుంటుంది అనమాట, ఎందుకంటే అది సెర్చ్ చేయాలి కదా, అంటే మన ఫోన్లో ఉన్న ఫైల్ మేనేజర్ మొత్తం. సో ఇక్కడ చూడండి ఇవన్నీ. సో ఇక్కడ జస్ట్ నేను రిఫ్రెష్ కూడా చేశాను. సో ఇక్కడ జస్ట్ ఒక దానిపైన అయితే క్లిక్ చేస్తేనే యాడ్ అయిపోయింది. సేమ్ ఇంకొకటి కూడా క్లిక్ చేస్తా, ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి ఫైల్ మేనేజర్లోకి వెళ్ళేసి సేమ్ ఇంత ముందులానే సెర్చ్ చేసుకొని, అది మనకి కొద్దిగా టైం తీసుకుంటుంది ఎందుకంటే మన ఫైల్ మేనేజర్లో ఉన్న ఫైల్స్ అన్నీ సెర్చ్ చేస్తాం కాబట్టి. సో ఇంకొకటి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది సో చూడండి నేను 2 అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను 2 అయితే అప్లై చేసి చూపిస్తాను చూడండి. సో ఇది సో ఇది నేను జస్ట్ దీనికి సంబంధించి అయితే చేయలేదు, నేను నార్మల్గా వేరే వీడియోకి అయితే చేశాను. సో అంతే. నెక్స్ట్ మీరు అయితే ఇంకా టిక్ మార్క్ ఇచ్చేసి మీరైతే ఇక్కడ మీద ఎక్స్పోర్ట్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం చూస్తూనే ఉండండి VREdits యూట్యూబ్ ఛానల్.